లడ్డు కల్తీ చేసింది ఎవరు ఎప్పటికీ ఒకసారిగా తేలుస్తారా? అకౌంట్లు మార్చింది ఎవరు? సర్వే నెంబర్లు ఎవరు చెప్తారండి? కాబట్టి నలుగురిని ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ యంత్రాంగాన్ని కలుపుకొని పోవాలి తప్ప ఈ నిరంతరం ఇదే అయ్యేసరికి ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. భయం, ఆందోళనకరమైన వాతావరణం. సరే ఏంటి ఇవాళ జనసేన చాలా పేర్లు కూడా చెప్తున్నారు వర్మ. సరే ఇవాళ జనసేనలోకి వైసీపీ కీలక నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలాటి రోషయ్య, సామినేని ఉదయభాను. కానీ మిగతా అంశాలు ఎలాగున్నా ప్రకాశం జిల్లా వరకు వచ్చేసరికల్లా దామచర్ల దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మొన్న డైరెక్ట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అవును, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అంటే జనసేనలోకి వెళ్ళినా, నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళినా నీ మీద కేసుల విషయం కానీ, నీ కొడుకుని కానీ, నిన్ను కానీ మేము వదలం, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అని చెప్పి ఆయన మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? ఒకసారి జనసేన నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. దామచర్ల ఆయన సింబాలిక్ అండి. ఆయన కేవలం మనకు కనిపిస్తున్న ఒక బొమ్మ. నిజానికి అది తెలుగుదేశం జనసేన మధ్యలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్లో ఒక ప్రతిబింబం ఆయన. ఆయన ఒక వాయిస్ మాత్రమే. ఇందాక నేను మీకు చెప్పాను, నేను ఒక జిల్లా నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మీకు అధికారుల సంగతి చెప్పాను. ఇప్పుడు నేను మీకు నాయకుల సంగతి చెప్తాను. ఆ జిల్లాలో 54 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్ళల్లో 34 మంది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కొంతమంది జనసేనలో చేరడానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ జనసేనలోకి వెళ్ళటం అన్నది తెలుగుదేశం నాయకులకు ఇష్టం ఉండలేదు. ఉదాహరణకు దాంతో ఏమవుతుంది, ప్రతి జిల్లాలో కూడా శాసనసభ్యులు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ ఇప్పటికే కిరికిరుస్తుంది, కొత్త పార్టీ కాబట్టి జనసేనలో కొంత తలదాచుకుందామని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళని రానివ్వకూడదు, వీళ్ళు వస్తే జనసేన కూడా ఇదైపోతుందన్న భావన స్థానిక తెలుగుదేశం నాయకులకు. దాంతో ఒక ప్రచ్ఛన్నమైన ఘర్షణ లాంటి వాతావరణం. ఇప్పుడు ఇదే చూడండి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ ఒంగోలుకు వస్తాడు, పెద్ద సభ పెడతాము, ఇదంతానే. మీరు ఆయనకు అంత సభ అంత సీన్ ఇస్తే కనుక మేము దెబ్బతినిపోతామంటే చివరికి కాదు, మీరే మంగళగిరికి వచ్చి చేరండి అన్న పద్ధతిలో కమ్యూనికేషన్ వచ్చిందని అందరినీ కలిపేసుకొని, ఇంకా ఒకరిద్దరిని అయితే అడ్డ కూడా పడుతున్నారని, వాళ్ళని తీసుకోవద్దని. సో జనసేనకు పవన్ కళ్యాణ్కి ఒక విషయం తెలుసు, పెరగాలి అంటే ఇంకా మనం అనేక మందిని చేర్చుకోవాలి. మొన్న అనుకున్నాం కదా మనం, కాస్త ఆర్థిక వనరులు, స్థానిక బలిమి ఉన్నవాళ్ళు కావాలి అని. కానీ వాళ్ళు వెళ్తే జనసేన మనకు తనే ఒక పోటీదారుగా తయారవుతుంది అనే ఒక ఆలోచన తెలుగుదేశంలో ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండవు కదా పొత్తులు ఇవే. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాంతో ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉదాహరణకి ఇంతవరకు ఎవరు జనసేనలో పెద్దగా చేరలేదు. అవును, నిజానికి ఒకప్పుడు మేయర్ కూడా చిరంజీవి అభిమాని అదేనిదే వాళ్ళ సొంత జిల్లా కదా పైగా. ఇప్పుడు అజయ్ కుమార్ కూడా అక్కడి వాడే, మొన్న టిడ్కో. కాబట్టి ఇది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వీటిని బ్యాలెన్స్ చేయలేక ఆయన అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాకు తెలిసిన ప్రకారం. మీరు చేర్చుకోండి, ఏదేమైనా మన పార్టీ బలపడాలి, ఎవరో ఏదో అన్నారని మీరు సంకోచించకండి, కానీ ఓ పద్ధతి ప్రకారం నా ద్వారా జరగనియండి అని. అందుకనే ఎవరు వచ్చేవాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కాకుండా మంగళగిరిలో వచ్చి తను కలుసుకోవటం, తను చెప్పడం అంతవరకు అని. అందుకనే బాలినేని దీన్ని కూడా వాళ్ళు వద్దులే రమ్మన్నారని నేను విన్నాను. మరి చివరికి ఏమవుతుందో ఈరోజు వెళ్తారనుకుంటా కదా. ఈ వరుసలో ఇంకా కొంతమంది గోదావరి జిల్లాల నాయకులు కూడా వరుసగా నిలబడి ఉన్నారు. ఇంతమంది వెళ్తే అది కూడా మొన్నటి సంగతి ఏంటి మీరు చూడండి. చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన సీట్లను ఎందుకు తగ్గించగలిగాడు సులభంగా? అక్కడ అభ్యర్థులే లేరు, అంతమంది పెద్ద నాయకులు లేరు అనేది ఒక పెద్ద వాతావరణం. ఇప్పుడు అలా ఉండదు కదా. ఇప్పుడు ఇదే ఒంగోలు తీసుకుంటే బాలినేనితో పాటు 10 మంది ఉంటారు. ఇలా అయితే ఏమవుతుంది, మనకి ఇంకా పోటీ తొక్కిడి పెరుగుతుంది అనే ఒక ఆందోళన ఉంది. ఇది జరుగుతుంది సమస్య. ఇంకోటేమో సైద్ధాంతికంగా ఇప్పుడు తిరుపతి దాని మీద ఎవరు ఎక్కువ మాట్లాడాలి, ఎవరు ఎక్కువ మైలేజ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా చంద్రబాబు మొన్న ట్వీట్ పెట్టాడు, జగన్ డిక్లరేషన్ వేయాలి. ఈ చర్చలు ఏమైనా ఎత్తింది చంద్రబాబు. ఎందుకు? ఈయనగారు దుర్గ ఆలయానికి వెళ్ళి అక్కడ అవన్నీ చేస్తే తనేమి నిశ్శబ్దంగా ఉండకూడదు కాబట్టి చంద్రబాబు సాయించడానికి ఒక ట్వీట్ పెట్టాడు. ఆయన పెడితే మళ్ళీ నేను అక్కడ తగ్గిపోతానని మళ్ళీ పురంధేశ్వరి గారు నిన్న సాయంత్రానికి పెట్టారు. సో ఇదొక వలయం, ఇదొక సైకిల్ లాగా తయారైంది. ఇది రెండు లెవెల్స్లో జరుగుతుంది. ఒకటి పదవులు పంపకం, నామినేటెడ్ పోస్టులు. రెండోది చేరికలు, ఎవరెవరిని చేర్చుకోవాలనేది. మూడోది ఇదిగో ఇలాంటి సమస్యలు. ఇవన్నీ వాస్తవ రాజకీయాలు, బిహైండ్ దిస్ ఇన్ పాలిటిక్స్. ఓకే సార్, ప్రకాష్ రాజ్ వర్సెస్